సరే చెప్పండి. చూస్తున్నాం కదా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఏదైతే హత్య రాజకీయాలు అంటే మొత్తం మీద రాజకీయ నేతలే కొంత హత్య చేశారని ఆరోపణలు వచ్చినా కానీ అలాంటిది ఏమి లేదు, కావాలని కొంతమంది మాత్రమే మృగాలు చేస్తున్నాయి అని చెప్పేసి ఆ మృగాలను నరరూప రాక్షసుల్లాగా చిత్రీకరించి కూడా కొంతమంది ఎన్కౌంటర్ చేశారు, కొంతమంది తలబాదుకొని పిచ్చిలేసి ఏదైతే రైలు పట్టాలపై శవాలు కూడా దేరారు. ఇలాంటి సంఘటనలు మనం చూసాం. వరంగల్ జిల్లాలో 2 సంఘటనలు, అదేవిధంగా హైదరాబాద్లో 1 సంఘటన, ఇప్పుడు 2 సంఘటనలు హైదరాబాద్లో మళ్ళీ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా చూస్తారు సార్? మార్చాల్సింది చట్టాలనా లేదంటే పోలీసుల ల్యాండ్ ఆర్డర్ మారాలా? గొప్ప ప్రశ్న వేశారండి. ఈ యుగానికి వేయవలసిన ప్రశ్న. ఇది ఈవేళ నేరస్తులు నేరమయ సమాజంలో కొంచెం వెనకాల కొంచెం బ్యాక్ వెళ్ళారా సార్? కొద్దిగా బ్యాక్ వెళ్ళారా? కొంచెం బ్యాక్. ఎస్ కంటిన్యూ. నేరమయ సమాజం అనే పదం పెద్దదిగా బరువైన పదం వాడాను నేను. చాలా బాధతో వాడాను. బరువైన హృదయంతో, బరువైన ఆలోచనతో, బరువెక్కిన హృదయంతో నేను నేరమయ సమాజం అని మాట్లాడాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిసారి నేరం జరిగినప్పుడల్లా చర్చలు, డిబేట్లు, దీని మీద పరిష్కారాలు, లేదా దాని మీద నిందించుకోవడం, ఎవరి మీద నింద పెట్టడం, లేదా మన అందరం కూడా తెలియకుండానే నిరాశ నిస్పృహలోకి నెట్టివేయబడుతున్నాం. ప్రతి పసిపిల్లని కూడా చూడకుండా ఒకప్పుడు చాలా దారుణంగా ఏంటంటే అంటే వృద్ధులని చూడకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వృద్ధులని కూడా లేదు, లేదా అమ్మాయి చాలా యుక్త వయస్కురాలు, లేదా అమ్మాయి ఆల్రెడీ వివాహం అయిపోయింది గృహిణి, లేదా పిల్లల తల్లి, లేదా చిన్న పిల్ల 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్ల. ఇంకెక్కడ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఆలోచిద్దాం మనం ఒకసారి. ఎందుకంటే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, చట్టాలు బలంగా లేవా? చట్టాలను అమలు చేస్తున్న పోలీసు వ్యవస్థ బలంగా లేదా ఈ చట్టాలు చేసే వ్యవస్థ, అమలు చేసే వ్యవస్థ, దీని మీద నేరస్తుల మీద చర్య చేసుకునే వ్యవస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే అన్ని శాఖలు వచ్చేస్తాయి ప్రభుత్వంలోకి, ఇన్క్లూడింగ్ న్యాయ వ్యవస్థ. గవర్నమెంట్ డస్ మీన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ లోపం ఉంది? పెంపకం లోపం ఉందా? చదువు లోపం ఉందా? తల్లిదండ్రుల లోపం ఉందా? సమాజంలో లోపం ఉందా? ఎక్కడ ఎవరిని నేరస్తుడికి నేరమయ వాతావరణాన్ని ఎలా నిర్మాణం చేస్తున్నాం? నేను అడిగినట్టయితే చదువులో లోపం, పెంపకంలో లోపం, చట్టాల్లో కూడా లోపం, చట్టాలను అమలు చేసే వ్యవస్థల లోపం, అన్ని రకాలుగా మించి నేరస్తుడికి ధైర్యం. నేరస్తుడు నాకేమీ కాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. దానికి కారణాలు ఒకసారి మనం అన్వేషిద్దాం. ఈవేళ ఒకప్పుడు రాజకీయాల్లో, ప్రజాక్షేత్రంలో ఏదైతే పాలకులు ఉన్నారో అంటే లెజిస్లేటివ్ హౌస్ లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు 70% 80% ఉత్తమమైన వర్గం నుంచి వచ్చేవారు. ఉత్తమమైన వర్గం, ఐ రిపీట్, ఉత్తమమైన వర్గం నుంచి వచ్చేవారు. తర్వాత కొన్నాళ్ళకి 1975 తర్వాత నుంచి 85, 95 ఈ దశకాల్లో, గత 50 దశకాలలో ప్రజాక్షేత్రం ఏదైతే ఉందో పబ్లిక్ లైఫ్ నేరమయం అయిపోయింది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంచేది ఈవేళ ప్రతి నేరస్తుడు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడుతున్నాడు. ప్రతి నేరస్తుడు చట్టసభలో నుంచుంటున్నాడు. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. పోలీసులు ఫోన్ వస్తుంది, అతను అరెస్ట్ చేయకు, విడిచిపెట్టేసి, అసలు మీరు యాక్షన్ ఎఫ్ఐఆర్ కూడా రాయకు. మనందరం చూస్తూనే ఉన్నాం గతంలో ఇక్కడ జరిగినటువంటి నేరస్తుల యొక్క సంబంధాలు లెజిస్లేటివ్ అసెంబ్లీలో అంటే పాలక వర్గంతో, పాలక పక్షంతో, పాలకులతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉన్నారో, ఏ విధమైనటువంటి కనెక్షన్స్ కలిగి ఉన్నారో, ఆ రకమైనటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం వల్ల బలం వస్తుంది. నేరస్తుడు బలపడుతున్నాడు. నేరస్తుడు ప్లస్ అధికారము అంటే పబ్లిక్ లైఫ్, అధికారం అంటే పవర్. నా చిన్నప్పుడు ఒక మాట వింటూ ఉండేవాడిని, పవర్ అంటే ఏమిటో అర్థం కానప్పుడు. పవర్ కరప్ట్స్ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఈవేళ పవర్ కరప్ట్ చేస్తుందంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే చట్టం వాడికి అనుకూలంగా ఉంటుంది, చట్టాన్ని అమలు చేసేటువంటి వర్గం తనకు అనుకూలంగా ఉంటుంది, శిక్షించేటువంటి వ్యవస్థ తనకు అనుకూలంగా ఉంటుంది. ఒక నేరస్తుడు, ఒక చిన్న ఆడపిల్ల, పసితనం ఇంకా చేరలేని ఆడపిల్ల, లేలేత పిల్ల,
అమ్మాయి ఇంకా మొక్క వెడిచి ప్రకృతి సమాజాన్ని చూడలేదు అమ్మాయి. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఆ నేరస్తుడి మీద నాకు జాలండి. వీడికి ఇంకా భవిష్యత్తు ఎదర పూర్ణమైనటువంటి జీవితం ఉంది వీడికి. వీడిని శిక్షించద్దు. వీడిని శిక్ష నుంచి బయటికి పంపించి వీడిని సంస్కారవంతుడు చేస్తే వీడికి సుదీర్ఘమైన లైఫ్ ఉంది, జీవితం ఉంది. ఆ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని వీడిని శిక్షించద్దు అని నేను నిర్ణయిస్తున్నా. నేనే నిర్ణయిస్తున్నా. ప్రజాప్రతినిధిగా నేనే నేరస్తులు కొమ్ము కాస్తున్నా. పాలక వర్గంగా నేనే నేరస్తులకు అభయం ఇస్తున్నా. చట్టాలను అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ పోలీసు వ్యవస్థ నేనే. నా పేరు అనుకోండి గోసాల శ్రీనివాసరావు. అన్ని చోట్ల నేనే కనబడుతున్నా. ఇంకా నేను ఉత్తమమైనటువంటి సమాజాన్ని ఏ విధంగా నిర్మాణం చేయగలుగుతాను? నాతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో నేరస్తుడు అధికారంలోకి వస్తే, నేరస్తుడు పాలక పక్షంలో ఉంటే, నేరస్తుడు ప్రజాప్రతినిధిగా ఉంటే, నేరస్తుడు చట్టాన్ని అమలు చేసేటువంటి ఒక పర్టికులర్ మెకానిజంలో నేరస్తుడి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటే, న్యాయ వ్యవస్థలో నేరస్తుడి మీద సానుభూతి చూపించేటువంటి వ్యవస్థ ఉంటే, సానుభూతి, నేరస్తుడి మీద సానుభూతి చనిపోయిన పిల్ల మీద కాదు, పిల్లని పోగొట్టుకునే తల్లిదండ్రుల మీద కాదు. భవిష్యత్తు ఎంతో ఉంది ఆ పిల్లకి. ఆ పిల్ల భవిష్యత్తు ఎవరిస్తారు? ఆ పిల్ల భవిష్యత్తు చనిపోయింది, అమ్మాయి అయిపోయింది, చనిపోయింది. ఇప్పుడు అమ్మాయిని తేలేమనో, కానీ వీడికి చాలా భవిష్యత్తు ఉంది, ఉత్తమమైన భవిష్యత్తు ఉంది. వీడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని మేము అమలు చేస్తున్నాం, శిక్షిస్తున్నాం, శిక్షించట్లేదు. ఈ రిఫార్మేటివ్ అంటారండి. దీని కొత్త టెక్నిక్, ఫ్యాషన్ పదం. రిఫార్మేటివ్ అంటే ఏమిటి అర్థం? నేరస్తుడిని కఠినంగా శిక్షించడమే రిఫార్మేటివ్. సమాజాన్ని సంస్కరించాలనుకుంటే ఒక నేరస్తుడిని కఠినంగా శిక్షిస్తే వాడికి ఎగ్జాంపుల్ గా కనపడతాడు. ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అమ్మో వాడిలా అయిపోతాం మన పరిస్థితి. ఏం పర్లేదు, మనం అరెస్ట్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం, బెయిల్ ఇచ్చేస్తారు, సాక్ష్యం తారుమార్చేద్దాం, సాక్ష్యం మేనేజ్ చేద్దాం, వ్యవస్థల్ని మేనేజ్ చేద్దాం. రైట్. రాజకీయ రంగంలో మా వాళ్ళు నా బంధువులు, పాలక పక్షాల్లో నా బంధువులు, అధికార పక్షంలో నా బంధువులు, చట్టాన్ని అమలు చేసేటువంటి పోలీసు వ్యవస్థ నా బంధువులు, న్యాయ వ్యవస్థ నా బంధువులు, అందరూ నా పిల్లలేండి. నేను అన్ని వ్యవస్థలో నేనున్నా, అన్ని వ్యవస్థలో నా బంధువులు, నేరస్తులందరూ నా బంధువులు. ఈ సందర్భంగా మీరు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పాలని అప్పటికప్పుడు అనిపించి చెప్తున్నా. మీరు అన్నారు కదా, బలమైన చట్టాలు కావాలా, బలమైన న్యాయ వ్యవస్థ కావాలా, బలమైన పోలీస్ వ్యవస్థ కావాలా, బలమైనటువంటి శాసన వ్యవస్థ కావాలా, బలమైన మీరు అన్నారు కదా మీడియా వ్యవస్థ కూడా బలంగానే ఉంది. 100% సార్. ఎందుకంటే ఏది అయినా ప్రజల దృష్టికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి కావచ్చు, లేదంటే అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి మాత్రం స్వతంత్ర న్యూస్ ఎప్పటికీ విన్నంటే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్.